బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కర్ణాటక నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన ఉండడంతో ఎల్లో అలర్ట్ను జారీ చేసినట్లుగా తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కర్ణాటక నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక పలు జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన ఉండడంతో ఎల్లో అలర్ట్ను జారీ చేసినట్లుగా తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కలన్